Hi there friends, ఈ వీడియోలో డిస్క్ క్లీనప్ టూల్ని ఎలా యూజ్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్ క్లీనప్ టూల్ని మనం 2 వేస్లో ఓపెన్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి డైరెక్ట్గా స్టార్ట్లో సెర్చ్ చేయొచ్చు డిస్క్ క్లీనప్ అని చెప్పి, ఇలా మనకి ప్రాంప్ట్ వస్తుంది. ఇలా కాకుండా మై కంప్యూటర్కి వెళ్ళి కూడా రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్ళి డిస్క్ క్లీనప్ అని సెలెక్ట్ చేస్తే అక్కడ నుంచి కూడా మనం డిస్క్ క్లీనప్ని ఓపెన్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిస్క్ క్లీనప్ అనే సాఫ్ట్వేర్ లేదా విండోస్ టూల్ని యూజ్ చేసుకొని మనం సిస్టంలో ఉన్న అవసరం లేని ఫైల్స్ అన్నిటిని కూడా త్వరగా డిలీట్ చేయొచ్చు. సో బై డిఫాల్ట్ నార్మల్ ఫైల్స్ చూపిస్తుంది, లైక్ రీసైకిల్ బిన్ ఫైల్స్ కానీ టెంపరీ ఫైల్స్ కానీ అన్నీ చూపిస్తాయి. ఇవి మాత్రమే కాకుండా విండోస్ అప్డేట్ ఫైల్స్, లేకపోతే సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ ఫైల్స్, సిస్టమ్ ఫైల్స్, లైక్ ఇలాంటి యూజ్లెస్ ఫైల్స్ అన్నిటిని క్లీనప్ చేయడానికి క్లీనప్ సిస్టమ్ ఫైల్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత డిస్క్ క్లీనప్ టూల్ మన సి డ్రైవ్ని కంప్లీట్గా స్కాన్ చేసి మనకి మళ్ళీ ఒక కొత్త లిస్ట్ ఇస్తుంది. సో విండోస్ అప్డేట్ లాగ్ ఫైల్స్, విండోస్ డిఫెండర్, యాంటీవైరస్కి రిలేటెడ్ ఫైల్స్, అలాగే ఒకవేళ మీ సి డ్రైవ్లో ఆల్రెడీ ప్రీవియస్గా ఏదైనా ఓఎస్ రిలేటెడ్ ఫైల్స్ ఉంటే అవన్నీ కూడా ఇక్కడ లిస్ట్ చేస్తుంది. అవన్నిటిని మీరు జస్ట్ ఏవైతే ఫైల్స్ని డిలీట్ చేయాలనుకుంటున్నారో అవన్నీ చెక్ చేసుకొని ఓకే క్లిక్ చేయగానే అవన్నీ ఫైల్స్ డిలీట్ అయిపోతాయి. అవసరం లేని అప్డేట్ ఫైల్స్ కానీ టెంపరీ ఫైల్స్ని డిలీట్ చేయడానికి ఈ డిస్క్ క్లీనప్ అనే టూల్ చాలా యూస్ఫుల్ అవుతుంది. సో దాట్స్ ఇట్ ఫ్రెండ్స్. మీకు ఏమైనా విండోస్ లేదా ఆండ్రాయిడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే వీడియో కింద కమెంట్ చేయండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రిప్లై ఇస్తాను, అండ్ వీలైతే దాని గురించి వీడియో కూడా చేసి అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.